హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'ముత్తు అలియాస్ కాటన్' ఇదొక క్రైమ్ డ్రామా సిరీస్ గైస్. రీసెంట్‌గా జియో హాట్‌స్టార్‌లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్‌గా ఉంది. డబ్బింగ్ అయితే చాలా బాగా చేశారు, కానీ విజయ్ సేతుపతి ఉన్నారు కదా, తన డబ్బింగ్ ఎందుకో చాలా ఆడ్‌గా అనిపించింది. విజయ్ సేతుపతికి సేమ్ 'మాస్టర్' మూవీలో ఎవరైతే డబ్బింగ్ చెప్పారో వాళ్ళు చెప్పుంటే ఇంకా చాలా బాగుండేదనిపించింది. ఇందులో టోటల్ 10 ఎపిసోడ్స్ ఉంటాయి. రౌండ్ ఫిగర్ చేస్తే ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 35 మినిట్స్ ఉంటుంది. అండ్ ఇదొక ఏ రేటెడ్ సిరీస్ గైస్. వయలెన్స్ ఉంటుంది, కట్ అయిన తల చూపిస్తారు. సో ఇక ఫ్యామిలీతో చూడాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. డీటెయిల్‌గా ఈ సిరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్ స్టోరీ తమిళనాడులో ఉండే ఒక చిన్న విలేజ్‌లో ఉండే ఒక పోలీస్ స్టేషన్‌లో జరుగుతుంది గైస్. ఆ పోలీస్ స్టేషన్‌లో ఎన్నో సంవత్సరాల నుంచి అసలు ఒక్క కేస్ కూడా రాదు. సో గవర్నమెంట్ వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్న పోలీసులని సిటీకి ట్రాన్స్‌ఫర్ చేద్దాం అనుకుంటారు. అప్పుడు అక్కడున్న పోలీస్ వాళ్ళు ఒక ఫేక్ కేస్ క్రియేట్ చేయాలనుకుంటారు. సో అప్పుడే వాళ్ళకి అడవిలో ఒక కట్టయిన మనిషి తల దొరుకుతుంది. అండ్ స్టోరీ ముందుకు వెళ్తున్న కొద్దీ ఆ క్రైమ్ మన హీరోకి కనెక్ట్ అవుతుంది. అసలు ఆ తల ఎవరిది, నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ సిరీస్ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, ఫస్ట్‌లీ ఇందులో చూపించే స్టోరీ కొత్తగా ఏమీ ఉండదు గైస్. విలేజ్ సెటప్‌లో ఉంటుంది కాబట్టి కొంచెం రాగా చూపించారు. నాకైతే ఓవరాల్‌గా యావరేజ్ అనిపించింది మామ. స్టార్టింగ్ ఒక 3 ఎపిసోడ్స్‌లో సిరీస్ ఎంగేజింగ్‌గా ఉంటుంది. విలేజ్ అట్మాస్ఫియర్ కానీ, అక్కడ ఉండే జనాలు కానీ, అక్కడ వర్క్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్ కానీ, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఇలా స్టార్టింగ్ ఎపిసోడ్స్‌లో స్టోరీని డీసెంట్‌గానే హోల్డ్ చేశారు. ఆ విలేజ్‌లో వర్క్ చేసే పోలీస్ స్టేషన్‌లో అసలు ఇప్పటి వరకు కూడా ఒక్క కేస్ కూడా ఎందుకు రాలేదు, ఇలాంటి కొన్ని థింగ్స్ సిరీస్ స్టార్టింగ్‌లో బోర్ కొట్టనివ్వకుండా చేస్తాయి. బట్ మధ్యలో వచ్చే ఎపిసోడ్స్ ఉంటాయి కదా, అక్కడ పేసింగ్ చాలా స్లోగా ఉంటుంది గైస్. పెద్దగా స్టోరీలో ప్రోగ్రెస్ ఏం ఉండదు. అక్కడంతా చాలా బోర్ కొడుతుంది. ఎపిసోడ్ 4 నుంచి మెల్లగా ఇంట్రెస్ట్ పోతుంది. ఏదైనా ట్విస్ట్ లేదా టర్న్ ఏమైనా ఉంటుందేమో అని లాస్ట్ వరకు వెయిట్ చేస్తూ కూర్చుంటాం. చాలా సేపు తర్వాత లాస్ట్ ఎపిసోడ్స్‌లో మళ్ళీ కొంచెం ఎంగేజింగ్‌గా ఉంటుంది. సో స్టోరీ టెల్లింగ్‌లో కన్సిస్టెన్సీ లేదు గైస్. ఒక ఫ్లో మెయింటైన్ చేయలేదనిపించింది. ఇందులో మెయిన్ పాజిటివ్స్ ఏంటంటే, రూరల్ సెటప్ అండ్ సినిమాటోగ్రఫీ. మరీ గ్రాండ్ విజువల్స్ ఏం కాదు, కానీ విలేజ్ సెటప్‌ని రియలిస్టిక్ వేలో చూపించారు. బీజీఎం కూడా కొన్ని చోట్ల చాలా బాగుంటుంది. సో ఓవరాల్‌గా ఇఫ్ మీకు రూరల్ క్రైమ్ డ్రామాస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే టైమ్ పాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాస్ ఎ డీసెంట్ సిరీస్. సో ఇది గైస్ 'ముత్తు అలియాస్ కాటన్' సిరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.